పాటు గిద్దె రామనరసింహ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సరే ఎట్లా చూస్తారు ఎస్సీ వర్గీకరణ? మళ్ళా ఇందులో మీకు న్యాయం కావాలంటూ మళ్ళీ పోరాటం చేస్తా ఉన్నారు. మా జనాభా ప్రకారంగా మాకున్నటువంటి 11% రిజర్వేషన్ కల్పిస్తే బాగుండేదేమో. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు అడ్డుపడే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జనాభా నిష్పత్తి తక్కువ ఉంది. తక్కువ ఉన్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జనాభా పెంచుకోవడం కోసం, వాళ్ళ ఫలాలను వాళ్ళు పొందడం కోసం చేసుకున్నటువంటి కుట్రలో భాగంగానే మేము స్వాగతిస్తూ ఉన్నాం. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని, మాకు జరిగినటువంటి ఆ 2% కూడా మాకు వచ్చేటువంటి వాటా ఆ 2% కూడా కలిపి 11% చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. నమ్మకం ఉందా చేస్తారని? ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జరుపుకుంటూ వస్తూ ఉన్నారు కదా. సో చేయకపోతే కార్యాచరణ ఎట్లా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే చరిత్రలో నిలబడే అటువంటి ఆగస్టు 1వ తారీఖు నాడు ఏదైతే ప్రకటనలు చేశారో అందరికన్నా ముందు నేనే ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పటికి కూడా 9% ఇచ్చారు. ఏదో వాళ్ళు ఏదో అడ్డుపడనన్న ఉద్దేశంతోనే ఆ 2% ఆపిరు కావచ్చు, కానీ వాళ్ళని కూడా మెప్పించి ఒప్పించి ఆ 2% కూడా ఇచ్చే అవకాశం మాకు ఉంది. మాకు చేస్తారనే పూర్తి నమ్మకంగా ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ జరగని పక్షంలో ఈ 2% వచ్చేంత వరకు మా 1,00,000 డప్పులు, 1000 గొంతుల పాట, మాట, డప్పు ఆగదు. అంటే కాన్సెప్ట్ ఏందన్నా? 1,00,000 డప్పులు 1000 గొంతుల పాట ఇదంతా కూడా. మాకు అణగారిన వర్గాలలో ఉన్నటువంటి మా ఆకలి పోరాటం. మేము ఎక్కడో పాతాళంలో తొక్కబడ్డటువంటి మాదిగ జాతిని, పాతాళంలో ఉన్నటువంటి మా అణగారిన వర్గాల కోసం 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి మా మందకృష్ణ మాదయ్య గారు చూస్తూనే ఉన్నారు. మీరు అందరూ కూడా వింటూనే ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. మేమే ఒకటే అనుకుంటున్నాం. ఎందుకనంటే మా తాతలు ముత్తాతలు పడినటువంటి బాధలు మా పిల్లలకు కూడా రావద్దనే ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి పోరాటంలో భాగమే ఇదొక కార్యక్రమం. 1,00,000 డప్పులపై నేను పాట పాడతాను. మదిగ దండోర మల్లాలేసే, మదిగ దండోర మల్లాలేసే, ముల్లే జదిరియే అవ్వా ముల్లే జదిరియే, గాములాకున్న డప్పును తీసి సంకకు దాకియే, హైదరాబాదుకు పంపియే, మందాకృష్ణ విలిచిందాట ముల్లే జదిరియే అవ్వా ముల్లే జదిరియే, గాముల్లేలున్న సిల్లర తీసి పల్లె దాటియే, నన్ను పట్నం పంపియే, 1,00,000 డప్పులు మోగుతాయాట, 1000 గొంతులు పాడుతాయాట, పల్లె పల్లె కదులుతాదాట, పట్నమంతా నిండుతాదాట, గా 1,00,000 డప్పుల నాదొక డప్పై మోగిస్తూనే అవ్వ దండోరేస్తనే, గా 1,00,000 గొంతుల 1000 గొంతుల పాటకు నేను అంతా వాడుతానే, వాళ్ళను కలిసి వస్తనే. థ్యాంక్ యూ.